ఈ జ్యూస్ తాగు. అవును, వదిన గారి కోసం కేర్ టేకర్ని పెడతానన్నావుగా, పెట్టలేదా? కపిలా, ఏమైంది? అపాయింట్ చేశాను మేడం, వచ్చేస్తుంది. అదిగో వచ్చేసింది మేడం, నేను అపాయింట్ చేసిన కేర్ టేకర్. నమస్కారం అండి. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందా ఆనందా? ఏమ్మా, మనం ఎప్పుడైనా కలిసామా? లేదు మేడం. నీ పేరేంటమ్మా? స్మిత. స్మిత సార్. ఇంతవరకు ఎక్కడ పనిచేసావు? ఎక్కడంటే చాలా మంది దగ్గర సర్వీస్ చేశాను మేడం. కేర్ టేకర్గా నాకు 5 సంవత్సరాల అనుభవం ఉంది. సరే, మా వదిన గారికి నువ్వే కేర్ టేకర్గా ఉండాలి. నాన్నగారు, ఈవిడ పనులన్నీ చేస్తుందో లేదో నాకు నమ్మకం కుదరట్లేదు. అయ్యో మేడం, నేనింతవరకు డాక్టర్ ఇంట్లో పనిచేశాను మేడం, నాకు అవన్నీ తెలుసు. సరే, తనకి ఏ టైంకి ఏ మెడిసిన్ ఇవ్వాలో, ఏ ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించాలి అన్నది డాక్టర్ గారు చెప్పారు. అదంతా కపిల నీకు చెప్తుంది. జీతం ఎంత కావాలన్నా తీసుకో, కానీ వర్క్ డ్యూటీలా కాదు, సొంత మనిషిలాగా చెయ్యాలి. నేను పరాయిదాన్ని కాదు మేడం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను పని ఒప్పుకొని ఇంట్లో కాలు పెట్టాను అంటే వచ్చిన పని పూర్తయ్యేదాకా సొంత మనిషిలాగే ఉంటాను. సరే కపిల, తనకి రూమ్ చూపించు. ఓకే మేడం. దర్శన్, ఏంటమ్మా? సిద్దిపేటలో మనం మరో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడానికి
ప్లేస్ వెళ్ళి చూశాం కదా, సెంటర్ ఏంటి, షాప్ ఎక్కడా అని నేనన్నీ ఆల్రెడీ చూసేశాను. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒకసారి కన్ఫర్మ్ చేసుకునిరా. అలాగే అమ్మా. ఒక్క నిమిషం దర్శన్ బాబు. ఆనంద, ఒక్కడిని ఎలా పంపుతావమ్మా? తమ్ముడు, నువ్వు షాప్ చూసుకో, నేను దర్శన్ బాబుతో వెళ్ళి అలా చూసి వస్తాను. అలాగే అన్నయ్య. మీరెక్కడికి వెళుతున్నారు? సందు దొరికితే చాలు పని మానేసి షికార్లు చేద్దామని చూస్తారు. దర్శన్తో పాటు మా తమ్ముడు వెళ్తాడు. తమ్ముడా? తమ్ముడెవరు? అదే మా సత్తిపండుగాడు, ఊరు నుంచి వస్తున్నాడు. ఓహో. సత్తిపండా? అతనెందుకు పిలిచావు పెద్దమ్మా? నేనేం పిలవలేదు దర్శన్, నాకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే వాడే వస్తున్నాడు. కోడలిగా ఇంట్లో అడుగు పెట్టాల్సిన నేను కేర్ టేకర్గా ఇంట్లో అడుగు పెట్టాను. ఈ ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటాను. దర్శన్కి సమీరాకి పెళ్లి జరిపించి నీ కొడుకు కాలితోనే నీ గుండెల మీద తన్నించి ఇక్కడి నుంచి వెళ్తాను. చెప్పక్క, వెళ్ళారా? ఇప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టాను. పెట్టగానే ఒక అవకాశం దొరికింది. ఏంటది? ఆనంద మరో కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేసే ఏర్పాట్లలో ఉంది. అది చూడటానికి దర్శన్ని వేరే ఊరికి పంపిస్తుంది. ఎవరో సత్తిపంటంట ఎక్స్ట్రా లగేజ్ ని దించుతున్నారు. ఆ లగేజ్ ని నేను కట్ చేస్తాను. దర్శన్తో పాటు నువ్వు వెళ్ళాలి. అర్థమైందక్క. దర్శన్ కారులో నేను వెళ్తాను. అతనితో ఎలాగైనా నా మెడలో తాళి కట్టించుకొని ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను. డన్. ఏమైనా సరే పని అయిపోవాలి. ఎవరితో పని అయిపోవాలి అంటున్నావు? వేరే కస్టమర్ మేడం వాళ్ళింటికి కేర్ టేకర్ గా వస్తానేమో అని ఫోన్ చేశారు. ఆల్రెడీ వేరే చోట వర్క్ చేస్తున్నాను, మీ దగ్గరికి రావాలంటే ఇక్కడ పని అయిపోవాలి అని చెప్తున్నాను. అంతే. ఓయ్ ఏంటంట? ఇదిగో నేను ఊళ్ళో లేనని డాన్సింగ్లు కట్టద్దని చెప్పు. వచ్చినానంటే ఈది భాగవతమే. ఈ ప్రపంచానికి మంచిదనం పనికిరాదమ్మే. నాలాంటి మంచోళ్ళుంటే అస్సలు నచ్చదు. కాంచనా, నువ్వు పెట్టమే, నేను మళ్ళీ చేస్తా. ఏంది? నీతో మాట్లాడాలి. నువ్వా నీ పెనిమిట? సరే, ఏందో చెప్పండి. నువ్వు నాకు మాట ఇవ్వాలి కాంచనా. మాట మాట ఒకటే సరిపోతుందా? ఊళ్ళో ఉన్న కొత్త గొప్ప పొలం ఉంది కదా, అది కూడా రాసిచ్చేమంటావా? చెప్పు, ఇచ్చేత్తా. నాకు నా కూతురికి చాలా గొప్ప ఉపకారాలు చేసేస్తున్నారు కదా మీరిద్దరు. ఆ మాటే వద్దు అంటున్నాను. అనన్య నీ కూతురు అన్న విషయం తనకి చెప్పొద్దు అంటున్నాను. చెప్తే ఏమవుతుంది? తను బాధపడుతుంది. ఇంతకాలం మా కూతురు కాదన్న నిజాన్ని తనకి చెప్పకుండా మోసం చేశామని ఫీల్ అవుతుంది. అంటే అది నీ బిడ్డ కాదన్న విషయం తెలిస్తేనే ఫీల్ అయిపోద్దా? అట్ట
అనుకుంటే మీ ఆయన నాకు చేసిన మోసం సంగతేంది? మీ ఇద్దరు కలిసి నా బిడ్డకు చేస్తున్నది మోసం అని తెలిస్తే నీ విషయంలో జరిగింది ఒక విధంగా తప్పే. అనన్య విషయంలో మేమే తప్పు చేయలేదు. తననెప్పుడూ వేరుగా చూడలేదు. మా బిడ్డతో సమానంగానే చూశాం. ఆ సమానంగా చూశారు, ఎంత ముద్ద సమానంగా పడేశారు. అంతేకాని మీ కూతురుతో సమానంగా దాని భవిష్యత్తు గురించి ఆలోచించుంటారా? అంటే శరణ్య సుఖంగా ఉంటే చాలు, అనన్య ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నావంటావా? అది నేను చెప్పబడలేదమ్మే, మీరు చేస్తా ఉండాది, అట్టానే ఉండాది. కాంచన, నీకు మళ్ళీ చెప్తున్నాను. ఆనంద అనన్యకి గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేస్తానని మాటిచ్చింది. తనొక్కసారి మాటిస్తే నిలబెట్టుకుంటుంది. తన జీవితం కూడా బావుంటుంది. కానీ నువ్వు మాత్రం అటానే మీరు చెప్తున్నట్టే నా బిడ్డ సుఖంగా ఉంటే నాకు ఏ అభ్యంతరం ఉండబడలా. అలా కాకుండా ఇంకేదైనా జరిగినదనుకో, ఈ నోటిన దేవుడు కూడా మోయలేడు. పొండమే ఈ కాంచన అంటే కంచు. మేడం, పార్సిల్. స్కానర్ చూపించండి. థ్యాంక్ యూ మేడం. అమ్మా శరణ్య, పార్సిల్ ఏంటమ్మా? పెద్దత్తయ్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అందుకే కేరళ నుంచి ఆవిడ కోసం ఆయిల్ తెప్పించాను నాన్న. ఆ రోజు షాపులో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ ఇంటి పరువు కాపాడావు. ఇప్పుడు ఆ ఇంటి కోడలు కాకుండానే అత్తగారికి సేవలు చేస్తున్నావు. ప్రతి ఇంటికి నీలాంటి కోడలుండాలమ్మా. నేను వెళ్ళొస్తాను. చూసావా అమ్మి, అది బోడాయిలేదో తెప్పిస్తే అది దేవలోకం నుండి అమృతం తెప్పించినట్టుగా తెగ పొగిడేస్తున్నారు, ముద్దులు పెట్టేస్తున్నారు. నీతో ఎప్పుడైనా అట్ట ప్రవర్తించుండారా? సొంతానికి బయటికి తేడా అదే తెలుస్తుందిలే. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అమ్మగారు, టాబ్లెట్. ఇలా ఇవ్వమ్మా, నేను ఇస్తాను. నీళ్లు తాగండి.
అవును, పండుగాడు వస్తాడన్నావు, ఇంకా రాలేదేంటి? ట్రైన్ 1 అవర్ లేట్ అంటానయ్యా. స్టేషన్కి కారు పంపించాం, వస్తాడులే. నేనొచ్చేసా. వచ్చేసాడు నసగాడు. ఒరే ఒరే, లేరా లేరా లే. చూసావా తమ్ముడు, వీడికి నేనంటే ఎంత ప్రేమో, ఎంత గౌరవమో. నేనేమి మీ కాళ్ళ మీద పడలా. 150 రూపాయలు పెట్టి సెలవు కళ్ళద్దాలు తీసుకున్నాను కదా, కనిపించక అది తగిలి మీ కాళ్ళ మీద పడ్డా. ఏమైందిరా అలా అరిచావు? యాక్సిడెంట్లో నీ కాలు పోయిందని చెప్పావు కదక్క. కాలు పోలేదు, ఫ్రాక్చర్ అయిందంతే. అవునా? మరి నాకు ఫోన్లో అలా వినిపించిందేంటి? పోనీలే, నీకు బాగుంది కదా. అరే, బాగున్నావా చిన్నక్కయ్య? ఉమ్, బావున్నాను. నువ్వెలా ఉన్నావు? మనకేంటే భీమవరంలో కింగ్. భీమవరంలో దిగి గుడెక్కడ బడెక్కడ అంటే ఎవరికైనా తెలియదేమో గాని ఈ సత్తి పండుగాడి ఇల్లెక్కడంటే మాత్రం ఇంటి దగ్గరికి వచ్చి మరీ దించొదులు పెడతారు. ఆ ఊరు మొత్తానికున్న ఏకైక విధవ వీడొక్కడేనమ్మా. అందుకే ఊరు మొత్తానికి తెలుస్తాడు. ఒరేయ్, ఈ వెధవాగుడే ఆపు. నీకు ఫోన్ చేసి రమ్మంది నా కాలు ఫ్రాక్చర్ అయిందని కాదు. థ్యాంక్సే బాబు. యాక్సిడెంట్ అయింది రారా తమ్ముడు అంటే నీ ఒంటికాలి కింద నా జీవితం గడిచిపోతుందేమో అని భయపడ్డా. అమ్మో, మరిప్పుడు నన్ను పిలిపించిన పర్పస్? దర్శన్కి పెళ్లి కుదిరింది. హా? దర్శన్కి పెళ్లి కుదిరిందా? కంగ్రాట్స్ అల్లుడు, కంగ్రాట్స్. నువ్వు చాలా లక్కీ ఫెలో వెలుడు. నీ పెళ్లి టైంకి నేను ఇక్కడ ఉండడం అనేది లక్. చూస్తూ ఉండు, నీ పెళ్లిలో ఏర్పాట్లన్నీ నేను దగ్గర జరిపిస్తా. ఒక్కొక్కరికి మెంటల్ ఎక్కిస్తా. ఏమంటావు చిన్నకయ్య? ఇది కొంచెం తగ్గించుకుంటే బావుంటుంది అంటాను. ఎవరి కొత్త ఫోటో? పెద్ద మేడం గారికి కేర్ టేకర్ అండి. ఓ అవునా? ఇదిగో కేర్ టేకరు. ఇక నుంచి నాకు కూడా నువ్వు కేర్ టేకర్గా వర్క్ చేయాలి. నా మెయింటెనెన్స్ ఏంటో నేనేంటో తర్వాత చెప్తానులే గాని ఇళ్ళకు చూసట్రా. అక్కయ్య, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తాను అక్కయ్య. నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పినప్పటి నుంచి నేను అసలు స్నానమే చేయలేదే బాబు. ఊరి దరిద్రుడా, ఇదే వాసన. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. దర్శన్తో పాటు బయటికి వెళ్ళాలి. వెళ్తున్నాంలే. రేయ్, దీన్ని ఎవడు తీసుకెళ్తాడు? తీసుకెళ్ళు. పెద్దత్తయ్యని యాక్సిడెంట్ చేసింది ఈ కారే.
గుద్దేసి ఉంటాడు. అవునరా, నిజమే కదా. రేయ్, ఈ కారు నీదేనా? అవును. అయితే పదరా. ఎవరమ్మా నువ్వు? రా అంటున్నావు.